మత సామరస్యానికి వేదిక, సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా నిలిచిన నెల్లూరు రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. అన్ని మతాల వారు తమ తమ కోరికల కొరకు జరుపుకునే రొట్టెల పండుగ ప్రపంచంలోనూ ఎంతో ప్రాశస్త్యం పొందింది. ఒక్క నెల్లూరు జిల్లాలోని బారాషాహి దర్గాలో మాత్రమే ప్రతి ఏటా మొహరం మాసం 10వ రోజు నుండి, అంటే ఈ సంవత్సరం జూలై 6వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఈ వేడుక నిర్వహించడం జరుగుతుంది. ఈ రొట్టెల పండుగలో ప్రతి ఏటా లక్షల మంది భక్తులు ఈ దర్గా వద్ద ఉండే స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి తమ తమ కోరికలు తీర్చుకుంటూ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మత సామరస్యాన్ని పాటిస్తూ ఉంటారు. దేశ నలుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల నుండి కూడా లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అసలు నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ ఎలా ప్రారంభమవుతుంది, ఇతర రాష్ట్రాల నుండి ఎంతమంది భక్తులు ఇక్కడికి వస్తారు అనే విషయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాష అందిస్తారు. మత సామరస్య వేదికపై సర్వమత సమ్మేళనంగా జరిగే నెల్లూరులో ఉన్న బారాషాహి దర్గా రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడ ప్రతి ఏటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, బారాషాహి దర్గా రొట్టెల పండుగకు మొదటి రోజే జనసందోహంతో ఇక్కడ దర్గా మొత్తం నిండిపోయింది. ఎక్కడెక్కడి నుంచో కర్ణాటక, బీహారు, బెంగాల్, హైదరాబాదు, తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది ఇతర రాష్ట్రాల నుంచి, దేశ నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి రొట్టెల పండుగలో పాల్గొంటున్నారు. హయాత్ బాబా ఉన్నారు, వారితో మాట్లాడి మరెన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు బారాషాహి దర్గాలో జరిగే రొట్టెల పండుగకు అసలు ఎంత ప్రాముఖ్యత ఉంది? అసలు ఇక్కడ భక్తులు దేశ నలుమూల నుంచి వస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు భక్తులు? ప్రస్తుతం ఇప్పుడు ఈ రొట్టెల పండుగకు దాదాపు 25 నుంచి 30 లక్షలకు పైన వస్తారు అని చెప్పి ఒక అంచనా ప్రకారం చెప్తా ఉన్నారు. అయితే ఈ రొట్టెల పండుగకి ప్రతి ఏటా 10 నుంచి 15% భక్తులైతే పెరుగుతున్నారు. ఇది ఎవరు దీన్ని ఆహ్వానించరు, అంటే ఎవరు దీన్ని పబ్లిసిటీ కూడా చేయరు ఫలానా రోజు అని చెప్పి. భక్తులు వాళ్ళే చెప్పుకుంటూ ఈ తేదీల నుంచి ఈ తేదీ దాకా అని చెప్పి, ఎందుకంటే వాళ్లకు మొహరం నెల అనేది ఒక ల్యాండ్ మార్క్ అన్నమాట, ఒక గుర్తు. మొహరం నెలలో 10వ తేదీ ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 10వ తేదీ మొహరం నెలలో 15 దాకా ఈ రొట్టెల పండుగ జరగద్ది అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటూ ఇంకా 2-3 రోజులు ముందే వస్తున్నటువంటి సందర్భం మనమైతే చూసాము. ఎందుకంటే బిఫోర్గా వస్తే దర్గా లోపలికి వెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనము ప్రశాంతంగా పోయేసి దర్గాని సందర్శించి అదేవిధంగా స్వర్ణాల చెరువులో రొట్టెల కోరికలు తీసుకోవచ్చు, రొట్టెలు పట్టుకోవచ్చు, వదులుకోవచ్చు అని చెప్పి ముందుగానే ఇక్కడి నుంచి భక్తులు రావడం జరుగుతూ ఉంది. అసలు ఇక్కడ లక్షల సంఖ్యలో భక్తులు ప్రతి ఏటా వస్తున్నారు. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అసలు ఏ రాష్ట్రం నుంచి వస్తారు భక్తులు? తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, అదేవిధంగా యూపీ, ఎంపీ, గుజరాత్ నుంచి వస్తారు. అదేవిధంగా మనకు దేశ నలుమూల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కోరికలు తీర్చుకొని చాలామంది అబ్రాడ్ వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళ పక్కన ఉండే వాళ్ళని చెప్పి ఈ విధంగా మనకు రొట్టెల పండగ దర్గా ఉంది, మన కోరికలు తీరుతాయని చెప్పి, మాకు ఈ కోరికలు తీరినాయి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వీళ్ళు సెటిల్ అయినటువంటి ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి వారితో వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి ప్రతి ఏటా వస్తూ ఉంటారు. అయితే ఇంతకుముందు ఇది రొట్టెల పండగగా దీని పేరు ఉండేది కాదు. ఇంతకుముందు అయితే మొహరం జియారత్, ఏదైతే మొహరం నెలలో 12వ తేదీ ఇక్కడికి భక్తులు చుట్టుపక్కల నుంచి ఊర్ల నుంచి వచ్చేవారు, మన రాష్ట్రం నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేవారు. ఎందుకంటే ఇది మొహరం జియారత్ 12వ తేదీ, ఏదైతే 12 మంది బారా షహీద్లు ఎవరైతే 12 మంది ఉన్నారో వాళ్ళ పేరు మీద జరుపుకునే రొట్టెల కోరికలు తీరుతాయని చెప్పి ఈ యొక్క దర్గాని సందర్శించి స్వర్ణాల చెరువులో వెళ్ళి వాళ్ళు రొట్టెలు మార్పిడి చేసుకునేవారు. కాలక్రమేణా అంటే ఒకరిని ఒకరు చెప్పుకుంటూ ఇది లక్షల్లో చేరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉన్నారు. అయితే ఇది రొట్టెల పండగగా 25 నుంచి 30 సంవత్సరాల క్రితమే దీనికి ఒక పేరు వచ్చింది. ఆ పేరు పెట్టింది ఎవరంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు పెట్టుకున్నారు. అన్ని మతాల వారు కలిసి పెట్టుకున్నటువంటి పేరు రొట్టెల పండగ. ముస్లిమ్స్ పండగ కాదు, ఇది ఇస్లాం పండగ కాదు, ముస్లింలకు సంబంధించిన పండగ కాదు.
అయితే ఈ నెల్లూరులో మాత్రమే ఈ పండగ రొట్టెల పండగ అని దీనికి పేరు. ఇది మత సామరస్య వేదిక కాబట్టి దీనికి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ నమ్మకాన్ని చూసి ఆయన ఇక్కడికి సందర్శించి వీళ్ళ భక్తులు వచ్చి ఇక్కడ రొట్టెలు పట్టుకుంటా ఉన్నారు అని చెప్పి వాళ్ళ భక్తిని ఆయన గౌరవించి ఇక్కడికి ఈ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పండగగా ఈ రొట్టెల పండుగను రాష్ట్ర పండగగా ప్రకటించి వచ్చే భక్తుల కోసం వాళ్ళు మాకు అతిథులు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు, వాళ్ళు మా అతిథులు అని చెప్పేసి వాళ్ళ కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలి అని చెప్పి ఆయన ప్రకటించడంతో ప్రతి ఏటా 10 నుంచి 15% భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఈసారి కూడా 10 నుంచి 15% భక్తులు పెరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి మనకు. మత సామరస్యానికి వేదికగా లక్షలాది మంది భక్తులతో జరిగే రొట్టెల పండుగకు అంటే 100 సంవత్సరాల పైన చరిత్ర ఉన్న ఇది గత 40 సంవత్సరాల నుంచి ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది కుల మతాలకు అతీతంగా లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరము భారత షహీద్ దర్గాలో చేరుకొని ఈ వేడుక జరుపుకుంటున్నారు. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, పండగ మొదలైనప్పటి నుంచి అంటే మొదటి రోజు నుంచి ఈ రోజు నుంచి భక్తులు కొన్ని వేల మంది భక్తులు క్యూ లైన్లలో మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ రొట్టెల పండగ అంటే భారత షహీద్ దర్గాని దర్శించుకొని సొన్నాల చెరువు దగ్గరికి వెళ్ళి ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమాన్ని మొదలు పెడతారు భక్తులు. ప్రతి సంవత్సరము భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. అసలు ఈ లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల కోసము ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పి ఇక్కడ దర్గా కమిటీ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి ఇక్కడికి వస్తారు భారత షహీద్ దర్గా రొట్టెల పండుగకి. వచ్చే భక్తుల కోసం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? అంటే ఏటా భక్తులు లక్షల సంఖ్యలో పెరగటం ఆనవాయితీగా వస్తూ ఉంది. గత సంవత్సరం 25 లక్షలు వస్తే ఈ సంవత్సరం దాదాపు 30 నుంచి 32 లక్షల భక్తులు రావటం ఇప్పటికే ఒక అంచనా ఉంది. అయితే ఇందుకు ప్రధానంగా ఈ యొక్క భారత షహీద్ దర్గా ఉత్సవ పండుగలో ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థ మొత్తం ఇక్కడ పనిచేసిన ప్రధానంగా ఉన్నటువంటి సంస్థలు 2, నెల్లూరు నగరపాలక సంస్థ మౌలిక వసతులు కల్పించే దానికి నిమగ్నమై ఉంటే పోలీస్ వ్యవస్థ వచ్చేటువంటి భక్తులకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ యొక్క బ్యారికేడింగ్ సిస్టమ్ కానివ్వండి, భక్తుల యొక్క క్యూ లైన్ని వేగవంతం చేయడం కొరకు పోలీస్ వ్యవస్థ చాలా ఎక్కువ శ్రమిస్తూ ఉంది. అయితే ఈ సంవత్సరం చుట్టూ ఏదైతే భక్తులు నిలబడి ఉంటారో ఎండ తీవ్రత ఉన్నందున సాయంత్రం పూట ఏ టైంలో వర్షం వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నప్పటికీ అటు కలెక్టర్ గారు కానివ్వండి, ఇటు ఎస్పీ గారు కానివ్వండి, అధికార యంత్రాంగం, నాయకులు, ప్రభుత్వం చుట్టుపక్కల మొత్తం టెంట్లు వేసి వాటర్ ప్రూఫ్ బారికేడింగ్ వేయడం జరిగింది. ఎందుకంటే వర్షం వచ్చినా ఎండ వచ్చినా వీళ్ళకి జరిగే దర్శనాల్లో ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అని చెప్పేసి. అలాగే ఘాట్ ప్రాంతం కానివ్వండి, ఇదివరకు నీళ్ళ సమస్య ఉంటే ముందుగా ఒక డీప్ బోర్వెల్ ఒకటేసి నీళ్ళ సమస్య కూడా లేకుండా చేయటం, అలాగే పోలీస్ వ్యవస్థ క్షేత్రస్థాయిలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఈ నగరపాలక సంస్థ మౌలిక వసతులు కల్పించడంలో వాళ్ళు, అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొమ్మూరు నారాయణ గారు కానివ్వండి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సిద్ధారెడ్డి గారు, వారి సోదరులు గిరిజరెడ్డి గారి నిత్య పర్యవేక్షణలో, అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, వచ్చే భక్తులు వాళ్ళ విశ్వాసం ఎక్కడ తగ్గకుండా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఈ యొక్క పండుగని విజయవంతం చేసే విధంగా సాయశక్తుల కృషి చేస్తూ ఈరోజు అనేక విషయాలలో భక్తులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పి తెలియపరుస్తాం. సార్, ప్రధానంగా దూర ప్రాంతాల నుంచి మహిళలు చాలా మంది భక్తులు వస్తుంటారు. మహిళల కోసం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? అదే అందుకోసం ఎండ తీవ్రత కానివ్వండి, ఇప్పుడు ఏ సమయంలో వర్షం వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా వర్షం వచ్చినప్పుడు వాళ్ళ కాసేపు పునరావాస కేంద్రం తెలియజేయడానికి, వాళ్ళని అక్కడ సేద తీసుకోవడానికి చుట్టుపక్కల ఉండే కళ్యాణ మండపాలు బుక్ చేయడమే కాకుండా ఆల్రెడీ దర్గా ప్రాంగణంలో 350 టాయిలెట్స్ ఉన్నాయి. ఆ టాయిలెట్స్ శానిటరీ మెయింటైన్ చేస్తూ నిత్యం వాటర్ ప్రాబ్లం లేకుండా శానిటైజేషన్ సిబ్బంది దాదాపు ఆ టాయిలెట్ కొరకే 200 నుంచి 250 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని పెట్టి ఈ యొక్క టాయిలెట్ ఆడవాళ్ళకి ముఖ్యంగా
ముఖ్యంగా కావాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే టాయిలెట్ వసతి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా వహించడం నెల్లూరు నగరపాలక సంస్థ అలాగే నాయకులుగా వీటిలో బాగా నిమగ్నమయ్యారు. ఖచ్చితంగా ఈ యొక్క పండుగను వచ్చే భక్తుల విశ్వాసాన్ని ఏ విధంగా కూడా భంగం కలగకుండా ఈ యొక్క రొట్టెల పండుగని విజయవంతం చేకూరుస్తామని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ఇక్కడ దర్గా వద్ద ఎంతమంది భక్తులు వస్తారు? దేశ నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు? ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కుల మతాలు లేవండి. అందరూ కలిసి మలిసి సోదర భావంతో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి మన ఇండియా నుంచి ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడికి విచ్చేస్తారండి. మనస్ఫూర్తిగా నిజంగా వాళ్ళు ఎన్నో బాధల్ని ఓర్చుకుని వానని ఎండని ఇటువంటి ఎండలో కూడా పాపం పిల్లల్ని తీసుకుని వచ్చి ఆ కోరికలు కోరుకునే దానికి వస్తున్నారు. నేనైతే మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు వేడుకుంటున్నాను, వాళ్ళ కోరికలు తప్పకుండా భగవంతుడు తీర్చాలి. అందరూ కూడా దేవుడు వాళ్ళకి కరుణిస్తున్నాడు. ఏది చేయాలన్నా ఆ భగవంతుడి దయ. సార్, ఇక్కడ మామూలుగా ప్రతి సంవత్సరం ఎంతమంది భక్తులు ఇక్కడ ఈ రొట్టెల పండుగలో పాల్గొంటారు? ఈ సంవత్సరం ఎంతమంది రావచ్చని మీ అంచనా? సార్, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంటే సంవత్సరం కూడా పెరుగుతున్నారు, తగ్గేది లేదు. తగ్గిన మాటే లేదు చరిత్రలో. ప్రతి సంవత్సరం కన్నా పెంచుకుంటూ వస్తున్నారు, పెరుగుతూ వస్తున్నారు. కానీ భక్తులు తగ్గడం లేదండి. ఎందుకు తగ్గడం లేదంటే ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. ఇది వాస్తవమైన మాట. ఇది ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి చేస్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ అవుతుందండి. సార్, ఎంతమంది భక్తులు ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంది ఈ సంవత్సరం? సార్, నిజంగా మనమైతే లెక్కేయలేము. ఇక్కడ లక్షల్లోనేనండి. ఇప్పుడు చూడండి, నేను చూస్తున్నాను 1వ తారీఖు నుంచే మొదలైపోయారు. జనాలు వస్తున్నారు, పోతున్నారు. నేను అడిగాను, ఏ ఊరమ్మా అంటే బీహార్ అని చెప్పారు, మధ్యప్రదేశ్ అన్నారు, ఉత్తరప్రదేశ్ అన్నారు. అలాగా ఎక్కడెక్కడి నుంచో పాపం దూరాభరణ నుంచి. అంటే 6, 7, 8, 9, 10 తేదీల్లో పబ్లిక్ ఎక్కువ అవుతుంది కాబట్టి మొదటే వచ్చేసి వాళ్ళు దర్శనం తీసుకొని దేవుని కోరికలు కోరుకొని వెళుతున్నారు. ఎందుకురా అంటే అప్పుడు బాగా క్రౌడ్గా ఉంటుందని భయపడి చిన్న పిల్లలండి, మరీ చిన్న పిల్లలు సైతం వస్తున్నారు. దేవుడు వాళ్ళకి చల్లగా చూడాలి, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకూడదు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జనాభా అంచనా ప్రకారము అంటే సుమారుగా ఎన్ని లక్షల మంది ఈ రొట్టెల పండుగలో పాల్గొనే అవకాశం ఉంది? సార్, అది 10 లక్షలు రావచ్చు, 15 లక్షలు రావచ్చు. కరెక్ట్ అయితే మనం లెక్క అయితే చేయడం లేదు, లెక్క అయితే చెప్పడం లేదు. కానీ లక్షల్లోనే మాత్రం ఉన్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. ఇది వాస్తవమైన మాట, అబద్ధాల మాటలు కాదండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి వస్తున్నారు. హిందువులు, ముస్లింలు, కుల మతాలకి అతీతంగా ఎక్కడ ప్రపంచంలో ఉండదండి. ఈ యొక్క బారాషాహి దర్గాలో మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా మసీదు వేరేగా ఉంటుంది, దర్గా వేరేగా ఉంటుంది, చర్చి వేరేగా ఉంటుంది, గుళ్ళు వేరేగా ఉంటాయి. కానీ ఇక్కడ ఆ భేదం లేదండి. అందరూ కలిసిమెలిసి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా గంధము పాసు పోవాలి, కోరుకోవాలి అని ఆనందంగా, బాధతో కాదండి, సంతోషంగా వస్తున్నారు. వీళ్ళ కోరికలన్నీ కూడా భగవంతుడు తప్పనిసరిగా తీర్చాలి. ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను అండి. ఖచ్చితంగా తీరుస్తాడు. దూర ప్రాంతాల నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ లక్షలాది మంది వచ్చే రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు వచ్చే బారా షహీద్ దర్గా వద్ద అనేక సౌకర్యాలతో పాటు, వచ్చే భక్తుల కోసం అనేక సౌకర్యాలతో పాటు మహిళల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పి ఇక్కడ దర్గా కమిటీ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి ఉంది.